హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ అందరికీ తెలిసే విధంగా కమెంట్ సెక్షన్లో ఇస్తున్నానండి. ఎవ్వరూ ఏ ఇబ్బంది పడకుండా అక్కడ క్లిక్ చేసి ఫాలో చేయండి. తనకి క్లోజ్గా ఫీల్ అవుతున్న రాజ్ ఉనికికి బాత్రూమ్ నెక్స్ట్ కార్నర్కి వెళ్తూనే యూ ఇడియట్ రాస్కిల్, ఐ విల్ కిల్ యూ, గెట్ అవుట్ అని బెదిరిస్తూనే రాజ్ చెప్పిన పాయింట్లో వెతికి చేతికి దొరికినవి రాజ్ ఉన్న సైడ్కి విసురుతూ ఉంటే 2 టవల్స్ టీ ట్రీ ఆయిల్స్ మిక్స్ చేసిన పెయిన్ రిలీఫ్ బాడీ లోషన్ అందుకున్నాడు రాజ్. బాడీ లోషన్ బాత్టబ్లో వంపుతూ, అసలే నా బాడీకి బద్ధకం ఎక్కువ, కొంచెం అన్నా కష్టపడతాను అంటే ఓన్లీ నీలాంటి అందగత్తెల కోసమే అని టవల్స్ తడి లేని ప్లేస్లో పెట్టి బాటిల్ పక్కన పడేసి బాత్టబ్లోకి దిగాడు రాజ్. వాటర్ వైబ్రేషన్ సెన్స్ చేస్తూ లేవడానికి చూసింది సహస్ర. అందుకు ఛాన్స్ ఇవ్వలేదు రాజ్. సహస్రకు ఆపోజిట్ సైడ్ టబ్లో సెటిల్ అవుతూనే తన కాళ్ళు పట్టుకుని మీదకి లాక్కున్న రాజ్ 2 చేతులతో సహస్ర నడుము చుట్టేసి భయంతో తీసుకుంటున్న ఊపిరి వేగానికి ఎగసి పడుతున్న తన పరువాల మీద ముఖం నిలిపాడు. అతని స్పర్శతో ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్. రాజ్ చేతిలో బిగుసుకుపోయింది సహస్ర. అరవడం కాదు కదా, అసలు ఏం జరుగుతుందో సెన్స్ చేసే స్టేజ్లో కూడా లేదు. కంప్లీట్గా సహస్రను మీదకు తీసుకొని పొజిషన్ అడ్జస్ట్ చేసుకుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు రాజ్. నిమిషాల గ్యాప్ తర్వాత రాజ్ మీద ఉన్న తన పొజిషన్ తెలుస్తూ ఉంటే నోటితో గాలి తీసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచి రాజ్ ఫేస్ చూసింది సహస్ర. బాత్టబ్ రొమాన్స్ అలవాట్లేదా అని కూల్గా రొమాంటిక్ స్మైల్తో అడిగాడు. మీనా లాంటి కళ్ళను టపటప ఆర్పుతూ తల అడ్డంగా తిప్పుతున్న సహస్ర ఏ అని ఏదో అడగడానికి ట్రై చేసింది కానీ ఆ ఒక్క అక్షరం తప్ప ఇంకా ఏది బయటకు రావటం లేదు. బలుపు బాబుకు అర్థమైంది హంస కష్టం. అయినా సరే అదే రొమాంటిక్ స్మైల్తో, నేను ఏం చేస్తున్నాను అనే కదా నీ ప్రశ్న అంటే అవును అని తల నిలువుగా ఊపుతున్న సహస్ర ఇన్నోసెన్స్కి కార్నర్ స్మైల్తో, నేను ఏం చేసినా పట్టించుకోకు, జస్ట్ ఇలా నా ఫేస్ చూడు అని చెప్పి అర్ధనగ్నంగా ఉన్న సహస్ర ఫ్రంట్ బాడీ మీద కళ్ళు తిప్పాడు. బాబు చూపులు ఫాలో అవుతూ టక్కున చేతులతో బాడీ కవర్ చేసుకుంటూనే, ఏం చేస్తున్నావు అని అతి కష్టం గొంతు పెగిల్చి అడిగింది. బాత్రూమ్ బద్దలయ్యేంత గట్టిగా అరవాలనున్నా ఆ కోపం ఎక్స్ప్రెస్ చేసేంత స్ట్రెంగ్త్ సహస్రకు రావడం లేదు. అర్ధచంద్రాకారంలో ఉన్న సహస్ర నడుము మీద రాజ్ చేతులు శుద్ధి మెత్తగా షవర్ జెల్ అప్లై చేస్తూ ఉంటే, డాక్టర్ 2 డేస్ రెస్ట్ ఇమ్మని చెప్పారు, బట్ నువ్వేంట్రా అంటే శోభనానికి రెడీ అయిన మిల్క్ బ్యూటీలా లాస్ట్ నైట్ నుంచి వైట్ శారీలో నన్ను రెచ్చగొడుతున్నావు. మీదకు వచ్చేదాకా పీకులాడి తీరా వచ్చాక నాకు ఏ పాపం తెలియదు, శ్రీరామచంద్ర ప్రభు అని ముక్కు చిదితే నాకు తిక్కరేగుతుంది. అదంతా అవసరమా నీకు? చక్కగా బాత్ ఫినిష్ చేసి క్యూట్గా నేను తెచ్చిన కుర్తా వేసుకో అంటూ చెస్ట్ కవర్ చేసుకున్న సహస్ర హ్యాండ్స్ తప్పించి అక్కడ కూల్ జెల్ అప్లై చేస్తూ ఉంటే సిచ్యువేషన్కి సంబంధం లేకుండా తనకి క్లాస్ పీకుతూ తికమక పెడుతూ ఉన్న తన తల బొప్పి కట్టిస్తున్న బలుపు బాబు తిక్కకి పిచ్చి చూపులు చూస్తోంది సహస్ర. అవ్వ పిల్లని పిచ్చిదాన్ని చేసి ఎలా ఆడేసుకుంటున్నాడు. బుగ్గ మీద రెడ్గా వచ్చిన తన బైట్ మార్క్ మీద వేలు పెట్టి, జస్ట్ అలా కిస్ చేస్తే ఇలా కందిపోయింది అంటే నీ బుగ్గ, ఇంత స్మూత్గా ఉన్న నిన్ను ఇంకెంత స్మూత్గా నేను డీల్ చేయాలి అంటూనే ట్రాన్స్లో ఉన్న సహస్ర మెడపట్టి ఫేస్ తనకి క్లోజ్గా తెచ్చుకొని కందిన చోట నాలుక ఎంగిలి రాస్తూ ఉంటే ట్రాన్స్ మొత్తం వదిలి సెన్స్ తెలుస్తూ ఉన్న సహస్ర ఒక్కసారిగా రాజ్ చేతులను తోసేసి అతని మీద నుంచి వెనక్కి స్విమ్ చేస్తూ దూరం పోవడానికి చూసింది. ట్రాన్స్లో ఉన్న హంస అలర్ట్ అవ్వడమే తనకన్నా ఫాస్ట్గా రియాక్ట్ అయిన రాజ్ చేప పిల్లలా జారిపోతున్న సహస్ర శారీ పెట్టికోట్ పట్టుకుని తన సైడ్కి లాక్కుంటూనే చేతికి అందిన నడుము పట్టి కిందకు తిప్పి సహస్ర మీదకు తను చేరిపోయి ఇద్దరి పెదవులు కలిపేశాడు. తప్పించుకునే ప్రాసెస్ ఫెయిల్ అయ్యి తన యాక్షన్కి రాజ్ తీసుకున్న అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్కి రియాక్ట్ అయ్యేలోపే రాజ్ కింద అతని చేతుల్లో డీప్ కిస్లో పూర్తిగా ఇరుక్కుపోయింది సహస్ర. అన్నా అని పిలిచిన రూమ్ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడిప్పుడే బయటకు రారా అంటూ సహస్ర రూమ్ సైడ్ తొంగి చూస్తున్నాడు తరంగ్. అప్పటికే ½ అన్ అవర్ దాటిపోవడంతో రాజ్ మెంటాలిటీ మొదటి నుంచి తెలిసిన అభినవ్
వాళ్ళు అప్పుడే రారులే, మనం స్టార్ట్ చేద్దాం అంటూ తరంగ్ ప్రిపేర్ చేసిన బ్రేక్ఫాస్ట్ ప్లేట్లోకి తీసుకుంటూ, వాడు బయటకు వచ్చాక మళ్ళీ ప్రిపేర్ చేయి అని ఇంకో ప్లేట్లో కూడా పెట్టి తరంగ్ చేతికిచ్చి కిచెన్లో సెటిల్ అయ్యాడు అభినవ్. వేడిగా కావాలంటారు, టైంకి రావాలి అన్న సెన్స్ ఉండదు అని రాజ్ టైం సెన్స్కి సణుగుతూ తింటున్న తరంగ్తో కాలేజ్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేశాడు అభినవ్. వాటర్లో ఉన్నా కూడా కారం పూసినట్టు ఒళ్ళంతా మండుతూ ఉంటే విడిపించుకోవడానికి ట్రై చేస్తున్న సహస్రను మరింత గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు రాజ్. తన నడుము కింద నుంచి ఒక చేయితో బిగించి మరో చేతిని బాత్టబ్ ఎడ్జ్ తగలకుండా సహస్ర హెడ్కి సపోర్ట్గా పెట్టి కదలటానికి లేకుండా టైట్ అండ్ డీప్ హగ్తో కంప్లీట్గా సాఫ్ట్ రొమాంటిక్ సెన్స్తో కిస్ చేస్తున్న రాజ్ 100% ట్రై చేస్తున్నాడు సహస్ర బాడీలో హీట్ జనరేట్ చేయడానికి. మరో ఆడపిల్ల అయితే ఇంత కష్టం ఉండేది కాదేమో. రాజ్ కూడా ఎవరి కోసం ఇంతగా ట్రై చేసింది లేదు. బట్ రాజ్ మూడ్కి, అతని ట్రయల్స్కి కంప్లీట్ అగెనిస్ట్గా ఉన్న సహస్ర చేతులతో రాజ్ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేసి చివరిగా చేతికి దొరికిన బాడీ లోషన్ క్యాన్తో రాజ్ తల మీద గట్టిగా కొట్టింది. అయినా వదలలేదు బండబల్పు బాబు. ఆ క్యాన్తోనే ఇష్టానికి రాజ్ బాడీ మీద దాడి చేస్తూ మరో పక్క రైట్ లెగ్తో చుట్టేసి రాజ్ లాక్ చేసిన తన 2 కాళ్ళను విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది సహస్ర. రాజ్ మొండితనం ముందు సహస్ర ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటే బలమంతా కూడా తీసుకొని మరోసారి రాజ్ తల మీద క్యాన్తో దాడికి దిగింది సహస్ర. అప్పుడు సహస్ర లిప్స్ వదిలి వెనక్కి వెళ్ళి, వాట్ ఏ వండర్ఫుల్ టేస్ట్, నీ దగ్గర ఫస్ట్ టైం తెలిసింది అన్నాడు తన లిప్స్ని వేళ్లతో తడుముకుంటూ. అప్పటికే బాగా మండిపోతున్న సహస్ర ఇప్పుడు బాబు డైలాగ్కి చింకా తిక్కరేగి చేతిలోని బాడీ లోషన్ క్యాన్ రాజు మొహం మీదకి విసిరికొట్టి ఒక్కడుగులో బాత్టబ్లో నుంచి బయటకు వచ్చి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని బాత్రూమ్ దద్దరిల్లేలా అరిచింది. ముక్కుకు తగిలిన క్యాన్ దెబ్బకి ముక్కు రుద్దుకుంటూ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కాళ్ల మీద నిలబడిన సహస్రని చూస్తున్న అతని కళ్ళలో ఆశ్చర్యం. కాళ్లకు తడి తగలకుండా కవర్స్తో మేనేజ్ చేయగలిగాడు. బట్ సహస్ర అభిమానాన్ని మేనేజ్ చేయలేకపోయాడు. స్వచ్ఛమైన సన్నటి నవ్వుతో తనని అలాగే చూస్తూ ఆ టవలివ్వు అని ఆర్డర్ వేశాడు. బాబు బలుపు ఆర్డర్కి పళ్ళు బిగించి ఆ పక్కనే అందిన టాయిలెట్ బ్రష్ రాజు మీదకి విసిరికొట్టి, ఇంకొకసారి నా జోలికొస్తే చంపేస్తా, అసలు మనిషివేనా నువ్వు, నీ మీద ఇంత అసహ్యంతో అరుస్తూ ఉంటే సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నావు, ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నీ పేరెంట్స్ నేర్పలేదా, లేదంటే నీ పేరెంట్స్ కూడా నీలాంటి వాళ్ళేనా, నీలాంటి వాళ్ళని కానీ ఇలా అచ్చూసిన ఆంబోతుల్లా సొసైటీ మీదకి వదిలేయడం వల్లే రోజుకొక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆస్తులు అంతస్తులు అందం ఉంటే సరిపోదు, కొంచెమన్నా సంస్కారం అభిమానం ఇంగితం ఉండాలి. చూడ్డానికి మనిషిలా కనిపిస్తున్నా నీలో ఇటువంటి లక్షణాలు 1% కూడా లేవు. మగతనం అంటే బాడీ పార్ట్స్లో కాదు, మనసులో ఉంటుంది. ఆ మనిషి క్యారెక్టర్లో ఉంటుంది. ఆ మగతనం మీనింగ్ కూడా నీకు తెలియదు. బట్టలు విప్పుకొని సిగ్గు సరే లేకుండా నేను అందగాడిని మగాడిని అని చూపించుకుని తిరిగే నీలాంటి ఆంబోతుల్ని నడి రోడ్డు మీద నిలువున పెట్రోల్ పోసి తగలెట్టేయాలి. చావడానికి తెగించిన నాకు నిన్ను చంపడం పెద్ద కష్టం కాదు. ఇంకొకసారి నన్ను టచ్ చేశావంటే నిన్ను చంపడానికి కూడా వెనకాడను అని రాజు బిహేవియర్తో పూర్తిగా విసిగిపోయి భద్రకాళిలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది సహస్ర. అభిమానంతో నిప్పు కణికల్లా మండుతున్న సహస్ర కలువ కళ్ళలోని కోపానికి చెర్రగా ఉడికి ఉరుముతున్న తన ముఖంలోని ఎక్స్ప్రెషన్కి చెదరని అదే నవ్వు రాజ్ ఫేస్లో. అన్ని తిట్టినా అంతర్చినా ఏమాత్రం చేంజ్ లేని రాజ్ బిహేవియర్కి విస్మయంతో కూడిన వికారం సహస్రలో. ఈ హంసకి అభిమానంతో పాటు పొగరు కూడా ఎక్కువే, దించాలి అనుకుంటూనే వాటర్లో నుంచి లేచి నిలబడితే కళ్ళు కూడా తిప్పకుండా రాజ్ మొహాన్ని కాల్ చేసేలా చూస్తోంది సహస్ర. ఒక స్టేజ్ ఉంటుంది, తిరగబడి తొక్కాలి, నిలబడి ఎదిరించాలి అని, ఆ స్టేజ్లో పోరాడాలి అని తెగించి నిలబడ్డ మనిషికి ఇక వేరే ఆలోచన ఉండదు. ఇప్పుడు సహస్ర కూడా అంతే. ఒంటి మీద శారీ లేదు అన్న ఆలోచన లేదు తనలో. రాజ్ని ఎదిరించాలన్న మొండి పట్టుదల మాత్రమే తనది. ముట్టుకుంటే కాల్చేసే అగ్ని కణకల్లా మండుతున్న తన కళ్ళను చూస్తూ టవల్ కట్టుకొని క్లోజ్గా వచ్చాడు రాజ్. అతని క్లోజ్నెస్ భరించలేని అసహ్యంతో ముఖం పక్కకు తిప్పేసుకుంది. సహస్ర బుగ్గలు నొక్కి పట్టి తన వైపుకు తిప్పుకొని, ఫిజికల్ బ్యూటీతో పాటు ఇన్నర్ బ్యూటీ కూడా పర్ఫెక్ట్, అందానికి మాత్రమే కాదు అభిమానానికి కూడా హంసవే అని అంటూనే
అంతకు ముందులా కాకుండా ఇప్పుడు రాజ్ కళ్ళల్లో కనిపిస్తున్న సీరియస్నెస్కి కళ్ళు చిన్నవి చేసింది సహస్ర. క్షణంలో మారిపోయిన అతని ఫీలింగ్, అతని ఎమోషన్కి ఒక స్ట్రేంజ్ ఫీల్ సహస్రలో. నేను ఇంతవరకు ఎవ్వరిని ఫోర్స్ చేయలేదు, బట్ నీకు హెల్ప్ చేద్దామని వస్తే నువ్వే చేయనివ్వలేదు. అయినా సరే నీ పొగరుకి ఫిదా అయ్యాను. అందుకే నా నెక్స్ట్ అగ్రిమెంట్ లవ్ పార్ట్నర్ నువ్వే అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. సో కమ్ ఫాస్ట్. లాయర్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు. మన సీక్రెట్ లవ్ని అగ్రిమెంట్ చేసి ఫాస్ట్గా మన లవ్ జర్నీ స్టార్ట్ చేద్దాం అన్నాడు. ఎప్పటిలా మళ్ళీ అదే క్రాస్ స్మైల్తో. ఊసరి వెళ్ళిలా నిమిషం కూడా గడవక ముందే మారిపోయిన రాజ్ ఫీలింగ్స్కి మెంటలా నీకు అని అరుస్తూ రాజ్ చేతిని విసిరి కొట్టిన సహస్ర, నేను ఒక్క నిమిషం కూడా నీతో ఉండను. నన్ను బెదిరించి భయపెట్టి నీ అవసరాలకు యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు. దానికి నా ప్రాణం పోయినా ఒప్పుకోను. నీలాంటి వాళ్ళ కోసం బజార్లో బిజినెస్ చేసేవాళ్ళు, నీ డబ్బులు నీ అందానికి పడిపోయే వాళ్ళు ఉంటారు. వెళ్ళి వాళ్ళతో చేసుకో నీ బోడీ అగ్రిమెంట్ అని ఏమాత్రం తగ్గని అదే ఉద్వేగంతో వేలు చూపించి అరుస్తున్న సహస్ర మణికట్టు పట్టుకొని ఆ వేలు మీద ముద్దు పెట్టి, హంసలు సాఫ్ట్ నేచర్తో ఉంటాయి, నువ్వేంటే వాటికి ఆపోజిట్గా డైనోజర్లా ఉన్నావు అన్నాడు అదే సన్నటి స్మైల్తో. విసురుగా తన చేతిని వెనక్కి లాక్కున్న సహస్ర, నన్ను ముట్టుకుంటే చంపేస్తా అని కచ్చిగా పళ్ళు బిగించి బెదిరిస్తూ ఉంటే సేమ్ స్మైల్తో అవునా అన్నట్టు ఐబ్రోస్ రైజ్ చేశాడు రాజ్. తను ఎంతగా అరుస్తూ ఉన్నా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న రాజ్ బిహేవియర్కి విసుగ్గా అనిపిస్తూ, సాఫ్ట్గా ఉన్నానని నన్ను బొమ్మను చేసి ఆడుకుందాం అనుకున్నావు కదూ, నా గురించి నీకు పూర్తిగా తెలియదు, మైండ్ ఇట్ అని మళ్ళీ వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఆఫ్ కోర్స్ హంస యు ఆర్ సో సాఫ్ట్ అని మెత్తని గొంతుతో మత్తుగా చెప్తూ ఉంటే ముఖం చిట్లించింది సహస్ర. వన్స్ మన లవ్ జర్నీ స్టార్ట్ అయ్యాక నేను నీతో ఆడుకోవడమే కాదు, నువ్వు కూడా నాతో ఆడుకోవచ్చు. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, బీ ఫ్రీ అండ్ బీ జెన్యూన్. ఏదైనా సరే ఇద్దరం ఈవెన్గా పార్టిసిపేట్ చేద్దాం అని వత్తి వత్తి చెప్తూ ఉంటే తిక్కరేగిన సహస్ర, యూ ఈడియట్, డర్టీ ఫెలో, నువ్వు అసలు ఇంత రోగ్ అనుకోలేదు. నేను ఇంత తిడుతూ ఉన్నా కొంచెం కూడా సిగ్గు లేదా నీకు అని అడిగింది భరించలేనంత కంపరాన్ని చూపిస్తూ. నువ్వు తిడుతున్నావు, నేను టెస్ట్ చేసుకుంటున్నా అని ఆన్సర్ ఇచ్చిన రాజ్ని కన్ఫ్యూజ్ ప్లస్ ఇరిటేషన్తో చూస్తూ ఉంటే, తిట్టడం నీ హాబీ ఏమో, తిట్టించుకోవడం నా హాబీ కాదు. కోరి కావాలని తెచ్చుకున్నాను కనుక ఎన్నన్నా ఇష్టంగా యాక్సెప్ట్ చేస్తున్నా. నీ కోపంలో మీనింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం నా కోరికలో నీ లైఫ్ ఉంది. సో ఎక్కువ తిట్టి తిట్టి అలసిపోకు. అండ్ వన్ మోర్ థింగ్, నా పేరెంట్స్ నన్ను పద్ధతిగా పెంచారు కాబట్టి అర్ధరాత్రి ఆడపిల్ల ఎవ్వరూ లేని డార్క్ ప్లేస్లో కనపడినా ఏం చేసినా మూడో కంటికి తెలియని ఛాన్స్ ఉన్నా అయినా కూడా నిన్ను టచ్ చేయకుండా ప్రొటెక్ట్ చేసి ఇంటి వరకు తెచ్చాను. చావాలి అనుకున్న నిన్ను పాడు చేసి ప్రాణం తీసి పారేసి రావడం నాకు చాలా ఈజీ అని స్థిరంగా సీరియస్గా ఒక్కో మాట స్ట్రెస్ చేసి సూటిగా చెప్తూ ఉంటే సహస్రలో సన్నగా వణుకు స్టార్ట్ అయింది. నిజమే కదా, అటువంటి ఛాన్స్లో తనలాంటి అందమైన అమ్మాయి నిస్సహాయంగా దొరికితే అఘాయిత్యానికి పాల్పడడం ఎంతసేపు. కానీ వీడలా చేయలేదు, కనీసం నన్ను టచ్ కూడా చేయలేదు అనుకున్న సహస్ర మైండ్లో అటువంటి పని చేయకుండా సేవ్ చేసి ఇంటి వరకు తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు అన్న ప్రశ్న తలెత్తేసరికి అసహ్యం ఆవేశం తగ్గుతూ ఆలోచన మొదలైంది. ఆలోచన చేరిన సహస్ర కళ్ళలో సందిగ్ధతను గమనిస్తూ, నాకు శరీరమే కావాలంటే చాలామంది ఉన్నారు, బట్ అగ్రిమెంట్ నీతోనే కావాలి. నెక్స్ట్ 3 months నా సీక్రెట్ లవ్ జర్నీ నీతోనే, ఫిక్స్ అయిపో అని బేస్ వాయిస్తో స్ట్రాంగ్గా చెప్పేసి బయటకు వెళ్ళిపోయాడు రాజ్. నా లవ్ జర్నీ నీతోనే అని చివరిగా చెప్పిన రాజ్ కమాండ్కి కంగు తిన్న సహస్ర డోర్ క్లోజ్ చేసి ఫ్లోర్ మీదకి జారిపోయింది. అప్పటి వరకు నొప్పి తెలియకుండా ఎలా నిలబడిందో ఇప్పుడు కూర్చోగానే కాళ్లలో తెలుస్తున్న నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే నెమ్మదిగా కాళ్ళు దగ్గరికి తీసుకొని చూసింది. కాళ్ల మీద అంతసేపు వెయిట్ వేయడం వల్ల అనుకుంటా ఆ ప్రెషర్కి బ్లీడ్ అయిన చోట బ్యాండేజ్ లైట్ రెడ్డిష్లో కనిపిస్తూ ఉంటే దానికి మించి నొప్పి కలిగిస్తున్న రాజ్ అతని మెంటల్ లవ్ అగ్రిమెంట్ గురించి ఆలోచిస్తూనే ఆవహించిన నీరసంతో కళ్ళు మూసుకుంది సహస్ర. 2 నిమిషాల తర్వాత డోర్ కొట్టిన సౌండ్కి ఉలిక్కిపడి డోర్ నుంచి దూరం జరిగిన సహస్ర బెదురుగా దాని వైపు చూస్తూ ఉంటే, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అని రాజు కంచు కంఠం బయట నుంచి మోగుతూ ఉంటే, అక్కర్లేదు
పో బయటికి అని గొంతు చించుకొని కచ్చిగా అరిసింది సహస్ర. ఓకే హంస, యాజ్ యూ విష్, నేను బయటకు పోతున్నా, బట్ నువ్వు ఫాస్ట్గా ఫినిష్ చేసుకొని రా అని అరిచి చెప్పిన రాజ్ ఆర్డర్కి తప్పదు అని గ్రహించి భారంగా నిట్టూర్చింది. రాజ్ డ్రెస్అప్ అయ్యి కిందకు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి హాల్లో దేని గురించో డిస్కషన్లో మునిగిపోయి ఉన్నారు అభినవ్ ఇంకా తరంగ్. ఏంటి మామా, ఏదైనా లవ్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నారా అంటూ నవ్వుతూ ఇద్దరి మధ్యలోకి వచ్చి కూర్చున్నాడు రాజ్. నీకు ఇది తప్ప వేరే థాట్ ఉండదురా అని అభినవ్ విసుక్కుంటే, లేదు సార్ అన్నాడు డీసెంట్గా తరంగ్. బుద్ధిగా ఆన్సర్ ఇచ్చిన తరంగ్ను ఒక ఐబ్రో రేస్ చేసి సీరియస్గా చూస్తూ, వాడితో చేరితే పూలకి పండ్లకి పనికి రాకుండా పోతావు అని కసిరి, పోయి నాకు మీ మేడంకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి అని చెప్తే, ఓకే సార్ అంటూ తరంగ్ వెళ్ళిపోయాడు. ఎందుకురా వాడి ఏజ్కి రాంగ్ గైడెన్స్ ఇస్తావు అని సీరియస్ అయ్యాడు అభినవ్. ఓరే మామా, ప్రపంచం మొత్తం ప్రేమ మీద పడి బతుకుతోందిరా, అది వద్దు అని నువ్వు దూరంగా ఉండి నన్ను రాంగ్ అంటావేంట్రా అని ఎదురు కౌంటర్ ఇచ్చి, వేర్ ఇస్ మై అగ్రిమెంట్ అని అడిగితే ఎదురుగా టీపై మీద ఉన్న ఫైల్ రాజ్ చేతికిచ్చి, ఇప్పుడు నువ్వు ప్రేమ కోసం బతుకుతున్నా అంటావా అని అడిగితే, నా గురించి వదిలే మామ, చిన్న పిల్లాడు చెడిపోకూడదని రైట్ గైడెన్స్ ఇస్తున్నా అని చెప్తూనే ఫైల్ చెక్ చేస్తున్న రాజ్, ప్రేమ పేరుతో చెడగొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అదే ప్రేమ కోసం చెడిపోయి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో నా ఎక్స్పీరియన్స్ వాడి ఫ్యూచర్కి ఇన్వెస్ట్ చేస్తున్నా, లాయర్గా మధ్యలో దూరి ఆర్గ్యుమెంట్స్ పెట్టకు అని చాలా నార్మల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు రాజ్. అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని చెడగొట్టడానికి తీసుకొచ్చావా, లేక చెడిపోయిన జీవితాన్ని ఉద్ధరించడానికి తీసుకొచ్చావా అని వెంటనే కార్నర్ చేశాడు అభినవ్. అతని ప్రశ్నకు ఫైల్ క్లోజ్ చేసి సూటిగా చూస్తూ, 3 months దాని చావుని పోస్ట్ పోన్ చేసి నా అగ్రిమెంట్ కోసం తీసుకొచ్చాను అన్నాడు ఫైల్ చూస్తూ. 3 months తర్వాత ఆ అమ్మాయి లైఫ్ అగ్రిమెంట్లో అన్నీ మెన్షన్ చేశానుగా అన్నాడు ఒక్కటే మాటగా. ఈ అగ్రిమెంట్లో తన లైఫ్ని డిసైడ్ చేస్తుందా అంటే, లేదు ప్రొటెక్ట్ చేస్తుంది అని గాంభీర్యంగా చెప్తూ, స్ట్రైట్గా పాయింట్కి రా, నీ లాయర్ బ్రెయిన్ నా దగ్గర చూపించుకు అన్నాడు రాజ్ తననే చూస్తూ. స్ట్రైట్గా పాయింట్కి వస్తాను, అడ్డదిడ్డంగా వాగి నన్ను ఇరిటేట్ చేయకుండా స్ట్రైట్గా నువ్వు కూడా ఆన్సర్ చెప్పు అని అంటే, నీ దృష్టిలో ఆడది అంటే అబద్ధం, ఆడది అంటే అవసరం, ఆడది అంటే అసహ్యం, బట్ వీటన్నిటిని దాటి ఆ అమ్మాయితో ఇటువంటి ఒక అగ్రిమెంట్, ఇట్స్ రియల్లీ మిరాకిల్. కనీసం తన పేరు కూడా తెలియదు, తన క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు, అయినా తన లైఫ్ని నీ చేతుల్లో తీసుకుంటున్నావు. లీగల్గా ఇప్పుడు నువ్వు చేసుకునే ఈ పెళ్ళి నువ్వు చెప్పే వరకు ఎవ్వరికీ తెలియకూడదు. ఆఫ్టర్ దట్ తను ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో ఇప్పుడు నీకు తెలియదు అన్నాడు అభినవ్. మరి అభినవ్ అడిగిన దానికి రాజ్ రియాక్షన్ ఏంటి? అసలు హంసని తనకు కూడా తెలియకుండా పెళ్లి చేసుకొని ఈ లవ్ అగ్రిమెంట్లో ఇరికించి ఏం చేయాలని బలుపు బాబు ఆలోచన. ఇప్పుడు అసలే బాబు మీద కారాలు మిరియాలు నూరుతున్న సహస్ర ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుందా? బాబు ఏం చేసి తనతో సైన్ చేయిస్తాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.